అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషాలు మనము ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని ప్రజలు ప్రత్యేకమైన జీవితము, విశ్వాసులైన దేవుని ప్రజలు లేకపోతే దేవుని పిల్లలు ప్రత్యేకమైన జీవితము. ఆ ప్రత్యేకమైన జీవితం ఏ విధంగా ఉండాలా? ఎందుకు ప్రత్యేకముగా ఉండాలా? దేని నుండి ప్రత్యేకముగా ఉండాలా? ఈ దినమున విశ్వాసు యొక్క ఆ ప్రత్యేకమైన జీవితం కోసం కొద్ది నిమిషాలు మనం దేవుని ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేని. మనము లోక సంబంధులము కాదు. దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, తన రూపములో మనల్ని చెక్కుకున్నాడు. దేవుడు సంకల్పము, దేవుని చిత్తము ఏమిటంటే లోకంలో నుండి విశ్వాసులు ఆ ప్రత్యేకమైన జీవితాన్ని, ఆ ప్రత్యేకమైన జీవితంలో ఉండాలా. ఆ సపరేటెడ్ లైఫ్, ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేని. క్రీస్తు శిష్యులను లోకము ద్వేషిస్తుంది. క్రీస్తు శిష్యులను లోకము ద్వేషిస్తుంది. క్రీస్తును విశ్వసించే దేవుని పిల్లలమైన మనము, విశ్వాసులమైన మనము ఈ లోకంలో నుండి ప్రత్యేకింపబడాలా. ప్రత్యేకమైన జీవితంను మనము కోరుకోవాలా. ఆ ప్రత్యేకమైన జీవితంలో మనము ఉండాలా. భక్తులు అనేక మంది దేవుణ్ణి వెంబడించే భక్తులు దేవునితోనే ఉన్నారు, దేవుని వైపే చూశారు, ఆ సపరేటెడ్ లైఫ్ అనుభవించారు, ఆ ప్రత్యేకతలోనే ఉన్నారు. దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ఎప్పుడు వదిలిపెట్టలేదు. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపింపబడ్డారు. ఈ దినమున విశ్వాసులమైన మనము ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితంలోకి వస్తామో, ఎప్పుడైతే ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనం రావాలని ఆశపడతామో, దేవుడు మనల్ని అనేక మందికి ఒక శక్తివంతముగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన జీవితంలోకి నీకు వచ్చిన తర్వాత దేవుడితో నువ్వు సహవాసం చేస్తావు, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. కనుక దేవుని శక్తి నీలో ఉంటుంది. దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఈ లోకము వైపు చూడవు, ఈ లోక ఆశల వైపు చూడవు, ఈ లోకము కోసం పరిగెత్తవు, ఈ లోకములో ఉన్న ఆ క్రియలను చేయడానికి నువ్వు ఇష్టపడవు, ఈ లోకపు ఆశలను కలిగి నువ్వు జీవించవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని నీ హృదయాన్ని ప్రత్యేకమైన జీవితంలోకి, నీ మనస్సును స్థిరపరచుకుని దేవుని వైపు చూస్తావో, దేవుడు ఒక జ్యోతిగా, ఒక నక్షత్రముగా, ఒక ప్రవక్తగా దేవుని పరిచర్య చేయడానికి, అనేక మందిని రక్షణ మార్గంలో నడపడానికి, దేవుడు నిన్ను వాడుకోవడానికి, తన చిత్తాన్ని నెరవేర్చే భక్తుల కోసం చూస్తున్నాడు దేవుడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని వచ్చిన వారు, తన చిత్తాన్ని తన సంతోషపెట్టే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకముగా ఉండాలా?
మనము ఎందుకు ప్రత్యేకమైన వారిగా ఉండాలా? ఆ ప్రత్యేకమైన జీవితం మనం కలిగి జీవించాలా? అసలు మనం దేనికోసం ప్రత్యేకంగా ఉండాలా? ఎందుకు ప్రత్యేకంగా ఉండాలా? కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చూద్దాం. లేవియ కాండము 20వ అధ్యాయము, లేవియ కాండము 20వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. మరియు కర్ణపిచాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. మనం ప్రభువు వారమై ఉండుట కొరకు, మొట్టమొదటిది ప్రభువు వారమై ఉండుట కొరకు ఆ కర్ణపిచాచి గలవారు సోదెగాండ్రులు ప్రవచనాత్మక జ్ఞానాన్ని పొందడానికి, చనిపోయిన వారి ఆత్మలతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించే వివిధ రకములైన మాధ్యములను, మంత్రగాలను ఉద్దేశించి ఈ మాటలు రాసి ఉన్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరెవరైనా వ్యతిరేకించి ఆ మంత్రగాళ్ల వైపు తిరిగితే వారు వాస్తవంగా సాతానుతోనూ దురాత్మలతోనూ వ్యవహరిస్తున్నట్లే. సాతాను వైపు ఉన్నవారై మంత్రగాళ్ళు కానీ, కర్ణపిచాచి, సోదెగాండ్లు ఇటువంటి వారిని చూస్తే వారందరూ సాతాను దురాత్మలతోనూ ఉన్నవారే. మనము ప్రభువారమై ఉండాలా, ప్రభువారమై ఉండాలా. ఇటువంటి శాతాను శక్తులు, దురాత్మల శక్తులు, ఈ శక్తులను ప్రేరేపించే, ఈ శక్తులను ఇతరులకు ప్రవేశింపజేసే కొంతమంది ఉంటారు. వారి వైపు మనము తిరిగితే, వారి వైపు మనం చూసామంటే సాతానుతోనూ దురాత్మతోనూ మన జీవితంలో ఉన్నట్టే. అవన్నీ వదిలిపెట్టుకొని, అవన్నీ మన జీవితంలో తీసివేసి, అవి మన జీవితంలోకి రాకుండా ప్రభువు వైపు చూడాలా. మనము ప్రభువారమై ఉండాలా, ప్రభువారమై ఉండాలా. ప్రభువారమై ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రత్యేకమైన జీవితంలోకి కొనసాగించబడతాము, ఆ ప్రత్యేకమైన జీవితంలోకి వెళ్ళగలుగుతాము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే, తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వాడినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములు గాని సర్పశకునములు గాని చెప్పువాడినైనను చిల్లంగి వాడినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను పిచాచివాడిన వాడినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయని వాడినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు ఏయుడు. అహేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. మరి మన మధ్యలో ఈ కర్ణపిచాచి వాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, దెయ్యములు, లేకపోతే మాంత్రికులు, ఇటువంటి వారందరూ వారు సాతాను శక్తి ద్వారా ఇతరులను బలోపేతం చేసి, ప్రేరేపణ చేసి సాతాను శక్తులను ఇతరులను ఇబ్బంది పరిచేలాగా చేస్తారు. విశ్వాస జీవితంలో కూడా సాతాను శక్తులను ప్రవేశింపజేసి వారిని ఏ విధంగా నాశనం చేయాలని వారి ఆలోచన చేస్తారు. ఇవన్నీ మన మధ్యలో ఉండకూడదు, వీటిని మనము స్వీకరించకూడదు, వీటిని మనము దూరపరిచే వ్యక్తులుగా ఉండాలా. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనం రావాలంటే మనము ప్రభువు వారమై ఉండాలా, ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా ఉండాలా, ప్రభువుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలా. అంతేగాని సాతాను శక్తులతోనూ దురాత్మలతోనూ ఆ సహవాసం చేసే వ్యక్తులతోనూ, లేకపోతే అటువంటివి మన మధ్యలో ఉండకుండా మనము ప్రభువు వారమై ఉండాలా. దేవుని వైపు చూసే వ్యక్తులుగా మనం ఉండాలా. ఎందుకు మనం ప్రత్యేకముగా ఉండాలంటే మనం ప్రభువారమై ఉండుట కొరకు. రెండవది ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.
ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 11వ వచనము. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఉండుడి. ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకోవడానికి. రెండవది, ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట కొరకు, ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకోవడానికి. ఇక్కడ ఇశ్రాయేలుల ప్రజలు దేవుని ఆజ్ఞలను మీరి దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని అపరాధం చేశారు. దేవుణ్ణి ఎంతో దుఃఖపరిచారు, దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు. ఆ ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా దేవుణ్ణి దుఃఖపెట్టారు, చాలా బాధ పెట్టారు. ఇశ్రాయేలీలు ఒప్పుకోలు ప్రార్థన, ఆ 10వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒప్పుకోలు ప్రార్థన ఆ ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా ఎజ్రా ముందు ఆ ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నారు. ఆ మొదటి వచనం నుంచి మనం చూస్తే ఎజ్రాకి చెప్తున్నారు, మేము ఇలాగ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాం, మేము పాపం చేసాం, లేకపోతే దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను గైకొనలేదని ఎజ్రాకు చెప్తున్నారు. ఆ 2వ వచనంలో మనం చూస్తే, ఏలాము కుమారులు ఉన్నప్పుడు యెహీయేలు కుమారుడైన సెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్ని జనములోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అన్య జనులను అన్య స్త్రీలను వివాహం చేసుకుని పాపం చేశారు. ఆయన చిత్తానుసారంగా నడుచుకోలేదు. దేవుని ప్రజలైన ఆ ఇశ్రాయేలీల ప్రజలు దేవుని చిత్తానుసారంగా నడుచుకోనలేదు. దేవునికి వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఆయన చిత్తానుసారంగా నడుచుకోలేదు కనుక ఎజ్రా భక్తుడి ద్వారా ఒప్పుకుంటున్నారు, పాపములు ఒప్పుకొని మేము తప్పు చేస్తాం, మమ్మల్ని క్షమించండి. ఈ దినమున ఆ ఇశ్రాయేలీల ప్రజలు ఎజ్రా భక్తుని ముందు ఏ విధంగా అయితే ఆ ఒప్పుకోలు ప్రార్థన చేశారో, ఈ దినములో విశ్వాసులమైన మనము దేవుని చిత్తాన్ని అనుసరించే వ్యక్తులుగా ఉండాలా, దేవుని చిత్తాన్ని నడుచుకునే వ్యక్తులుగా ఉండాలా, ఆయన చిత్తం మీద మనము నడిచే వ్యక్తులుగా ఉండాలి. ఏది అవసరం వచ్చినా, ఏది చేయాలన్నా దేవుని చిత్తాన్ని వెతికే వ్యక్తులుగా మనం ఉండాలా, ఆ ప్రత్యేకమైన జీవితంలోకి రావాలంటే, మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలా. మనం మొదటిది ప్రభువారమై ఉండాలా, రెండవది ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలా. మూడవది యెషయా గ్రంథము 52వ అధ్యాయము. యెషయా గ్రంథము. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. 52వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. పోవుడి అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోకుడి. యెహోవా సేవోపకరణములను మోయవార్లారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునడి. దేవుని పిల్లలమైన మనము, దేవుని విశ్వాసులమైన మనము, దేవుని పరిచర్య చేసే సేవకుల, ప్రవక్తల అనేక మందికి దేవుని మాటలు పవిత్రముగా జీవించుట కొరకు పవిత్రముగా జీవించాలా. మరి ఈ వచనంలో చూస్తే, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి, యెహోవా సేవోపకరణములను మోయవార్లారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునడి. మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమం లాగానే బబులోని చెర నుండి వారి విడుదల కూడా ఈ లోకం నుండి, దాని సమస్తమైన అపవిత్రత నుండి విడుదల ఈ లోకం నుండి
సమస్తమైన అపవిత్రత నుండి విడుదలను చూసిస్తుంది. విమోచించబడిన ప్రజలు పాపములో ఉండి దేవుని రక్తం ద్వారా కడవబడి ఆ విమోచించబడిన ప్రజలు సమస్తమైన అపవిత్రతల నుండి తాము పవిత్రపరచుకోవాలా. అలాగే క్రీస్తును తన ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈ లోకంలో నుండి తనను ప్రత్యేకపరుచుకుని సమస్త దుష్టత్వం నుండి తొలగిపోవాలా. లోకంలో నుండి ప్రత్యేకపరచుకోవాలా, పవిత్రపరచుకోవాలా, పవిత్రంగా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలా, ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవాలా, సమస్త దుష్టత్వం నుండి తొలగిపోవాలా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము, థ్యాంక్ యూ జీసస్, 6వ అధ్యాయము 17 నుంచి 18 వచనం వరకు మనం చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకొడని ప్రభు చెప్పుచున్నాడు. మనము ప్రత్యేకముగా ఉండాలా. మనము దేవుని ప్రజలము, దేవుని ఆలయమై మనమున్నాము, దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని విశ్వాసులమై ఉన్నాము, దేవుని శిష్యులమై ఉన్నాము. మనము ప్రత్యేక జీవితంలో ఉండాలా. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు, అపవిత్రపరచుకోవద్దు, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు, నీ ఆలోచనలను అపవిత్రపరచుకోవద్దు. పవిత్రముగా ఉండండి, పవిత్రపరచుకోనండి, పవిత్రముగా జీవించండి అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మనం ఎప్పుడైతే పవిత్రముగా ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తామో, దేవుడు మనల్ని ఒక నాయకుడుగా లేకపోతే ఒక సేవకుడుగా మనల్ని అనేక మందికి సువార్త ప్రకటించే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఎన్నుకోబోతున్నాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే, తన కుమారులు, తన విశ్వాసులు, తన శిష్యులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, దేవుణ్ణి సంతోషపెట్టాలా, దేవుణ్ణి సంతోషముగా అనేక మంది ఆరాధించాలని దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, అపవిత్రముగా ఉండొద్దు, పరిశుద్ధపరచుకో, పవిత్రముగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి వెంబడించాలా. మనము ఎందుకు ప్రత్యేకముగా ఉండాలంటే, మనం ప్రభువు వారమై ఉండుట కొరకు, ఆయన చిత్తానుసారముగా నడుచుకుంట కొరకు, పవిత్రముగా జీవించుట కొరకు. నాలుగవది తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, క్రమముగా నడుచుకొనుట కొరకు. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరు నుంచి మనము తొలగిపోవాలా. మనము క్రమముగా నడుచుకొనుట నేర్చుకోవాలా. క్రమముగా నడుచుకుంటూ నేర్చుకోవాలా. అక్రమము చేసేవారి మధ్యలో, లేకపోతే అక్రమముగా నడుచుకునే వారి మధ్యలో మనం ఉండొద్దని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. పౌలు భక్తుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రికలో పౌలు భక్తుడు ఆ యేసు ప్రభు పేరట ఆజ్ఞాపించుచున్నాడు. అక్రమంగా నడిచే వారి మధ్యలో మనల్ని ఉండొద్దు అంటున్నాడు. క్రమముగా, నీతిగా, యథార్థంగా, మంచి మార్గంలో నడుచుకోమంటున్నాడు. క్రమమైన మార్గంలో, పిల్లలను క్రమమైన మార్గంలో పెంచాలా. సంఘానికి వెళ్ళేటప్పుడు ఒక క్రమమైన మార్గం ఉండాలా. దేవునిలో ఒక క్రమం ఉండాలా. దేవుని ఆరాధించటంలో ఒక క్రమం ఉండాలా. దేవుని ప్రార్థించటంలో ఒక క్రమం ఉండాలా. మన జీవితంలో ఆ క్రమంగా నడుచుకునుట అలవర్చుకోవాలా. థ్యాంక్ యూ జీసస్. ఆ క్రమముగా నడుచుకునుట
మన జీవితంలో అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. క్రమముగా నడుచుకున్నట. ఐదవది గలతీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించవలనని. మరి ప్రభువుని గూర్చి ప్రకటించుట, తన కుమారుని ప్రకటించాలా మనం. ఆయన తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులకు దేవుని సువార్తను ప్రకటించాలా. ఆ ప్రభువుని గూర్చి మనం ప్రకటించే వారముగా ఉండాలా. ప్రభువుని గూర్చి ప్రకటించుట కొరకు, ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి, ఆ నశించిపోతూ పాపములో ఉన్న వారిని విడిపించడానికి మనము అన్ని జనులకు అన్యులకు దేవుని సువార్తను చెప్పే వ్యక్తులుగా ఉండాలా. దేవుని మాటలను, దేవుని ప్రేమను చూపే వ్యక్తులుగా ఉండాలా. ఎప్పుడైతే దేవుని సువార్తను మనం ప్రకటిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటను మనము అన్యులకు చూపిస్తామో, వారందరూ కూడా దేవుని వైపు తిప్పబడతారు. ఆ బంధకాల నుండి విడిపించబడతారు. వారు నరకాగ్నికి పాత్రులు కాకుండా దేవుని వైపు తిప్పబడతారు. వారి పాపములు ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తులుగా ఉంటారు. మనమందరము విశ్వాసులమైన మనము, దేవుని శిష్యులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని కుమారుని గూర్చి, ఆ దేవుని గూర్చి మనం యేసుక్రీస్తు గూర్చి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. ప్రభువుని గూర్చి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. పాపం నుంచి, ప్రస్తుత దుష్టకాలం నుంచి మనల్ని దేవుడే ప్రత్యేకపరిచాడు. ఆ పాప బంధకాల నుండి, ఆ సాతాను క్రియల నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవుని సహవాసంలో నివసిస్తూ లోకంలో యేసుక్రీస్తు సాక్షులుగా నిలబడాల. మనము యేసుక్రీస్తు సాక్షులుగా నిలబడాల. ఈ దినములలో మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మందిరాలకు వెళుతూ ఉంటారు, దినదినము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అండి, మేము మందిరానికి వెళ్తామని సంఘంలో చెప్పుకునే వ్యక్తులు ఉన్నారే. కానీ ఇతరులకు మేము యేసుక్రీస్తు సాక్షులము, దేవుని పిల్లలము, యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తులము, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులము, దేవుణ్ణి ప్రకటించే వ్యక్తులమని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. దేవుని సహవాసంలో నివసిస్తూ లోకంలో యేసుక్రీస్తు సాక్షులుగా మనం నిలబడాలా. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుని సాక్షులుగా ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఆ ప్రభువుని గురించి మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ప్రభువును ప్రకటించలేని స్థితిలో ఉన్నామా? మనం ఆరాధించే దేవుడు అశక్తివంతుడైన దేవుడు, అనేక మందికి స్వస్థతలు, విడుదలిచ్చిన దేవుడు, అనేక మందిని వెలుగుకు నడిపించిన దేవుడు, అనేక మందిని ఆశీర్వదించిన దేవుడు, అనేక మందిని మేలులతో నింపిన దేవుణ్ణి మనం ప్రకటించలేకపోతున్నాం. దేవునికి సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఈ దినమున ప్రభువుని ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఈ నా మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభువుని ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. మనం దేవుని సహవాసంలో నివసిస్తూ యేసుక్రీస్తు సాక్షులుగా ప్రత్యేకమైన వ్యక్తి అంటే దేవునితో, దేవుని కోసం, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి, దేవునితో ఉండే వ్యక్తి, దేవుని కోసం ఉండే వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆ ప్రత్యేకమైన వ్యక్తి అంటే, అలాంటి వ్యక్తి ఆయన మహిమ కోసం, ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ విశ్వాసంతో, విధేయతతో జీవిస్తున్నాడు.
దేవుని ప్రత్యక్షత కోసం, దేవుని మహిమ కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నాడు. ప్రభువును కూర్చి ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. ప్రత్యేకపరుచుకున్న జీవితం అంటే అది మామూలమైన జీవితం కాదు, అసాధారణమైన జీవితం కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రత్యేకతలకు వస్తావో దేవుని సంబంధం నువ్వు దేవుని కుమారుడు, దేవుని విశ్వాసిగా పిలువబడతావు. అంతేకాని నీ జీవితంలో ఆ సపరేటెడ్ లైఫ్ లేకపోతే, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్న ఆ లైఫ్ నీలో లేకపోతే నువ్వు ప్రత్యేకపరచుకున్న వ్యక్తివి కాదు, నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవుడివే కాదు, క్రైస్తవుడివే కాదు. ప్రత్యేకమైన జీవితంలో మనం కలిగి ఉండాలా. ప్రభువుని గురించి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలా. ఆరవది హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. పవిత్రుడను, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రభువు కూడా పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కళనుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు. అందుకునే మనము కూడా ప్రత్యేకముగా ఉండాలా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషిగా, పవిత్రుడిగా, నిష్మలుడుగా పాపంలో చేరక ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో ఎందుకు ప్రత్యేకముగా ఉండాలంటే ఆ ప్రభువు పాపంలో చేరలేదు, పాపము రానవలేదు, పవిత్రుడిగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, ప్రత్యేకముగా ఉన్నాడు. మనము కూడా ప్రభు వారమై ఉండుట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. పవిత్రముగా జీవించుట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. క్రమముగా నడుచుకున్నట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. ప్రభువును గూర్చి ప్రకటించుట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. వేటి నుండి ప్రత్యేకముగా ఉండాలా? దేని నుండి మనం ప్రత్యేకముగా ఉండాలా? లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. లేవియ కాండము, థ్యాంక్ యూ జీసస్. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని. అన్యజనుల్లో నుండి, అన్య జాతులతో మనము సాంగత్యము చేయకూడదు. మనం వేటి నుండి ప్రత్యేకముగా ఉండాలంటే అన్య జాతులతో సాంగత్యము చేయకూడదు. అన్యజనుల్లో నుండి మనం వేరుపరిచితిమి. దుష్ట సాంగత్యము, చెడ్డ సాంగత్యము నుండి మనము వేరుపరచబడితిమి. అందుకునే మనము అన్య జాతులతో, అన్యులతో సహవాసము చేయొద్దు. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరుచుతున్నా. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనం ఆయన వారై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము. కనుక ఆయన అన్ని జనుల్లో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఇంకా ఎవరైనా అన్ని జనులతో, అన్ని దేవతలను ఆరాధించే ప్రజలతో ఉన్నారేమో. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటే నీ జీవితాన్ని దేవుని వైపు త్రిప్పు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము.
15వ అధ్యాయము ఆ 33వ వచనంలో మనం చూస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, మంచి నడవడిని చెరుపును. మరి దుష్ట సాంగత్యము చేయొద్దు, చెడ్డ సాంగత్యము చేయవద్దు, చెడ్డ సాంగత్యము చేయవద్దు. మనము అన్ని జాతులతో సాంగత్యము చేసే వ్యక్తులుగా ఉండొద్దు. అన్ని జనుల్లో మనం వేరుపరచబడ్డాం, దుష్ట సాంగత్యం చేసే వ్యక్తులుగా ఉండొద్దు. రెండవది నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. 33వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీవు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదమని ఆయనతో చెప్పెను. లోకంలో నుండి ప్రత్యేకముగా ఉండాలా, లోకంలో నుండి ప్రత్యేకముగా ఉండాలా. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ఎన్నో పాపాలు చేశారు, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు చేశారు. మోసే మాట కూడా వినకుండా, దేవునికి మాటకు లోబడకుండా జీవించారు. ఆ మోసే మాట కూడా వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడలేదు. దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి బలైపోవాల్సి వచ్చినప్పుడు మోషే వారి పక్షముగా విజ్ఞాపన చేశాడు, వారి పక్షముగా విజ్ఞాపన చేశాడు. ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ ప్రజలను క్షమించండి అని వారి పక్షముగా విజ్ఞాపన చేశాడు. లోకంలో నుండి ప్రత్యేకంగా ఉండాలా, లోకంలో నుండి ప్రత్యేకముగా ఉండాలా. లోక స్నేహాలు అలవాట్లు వదులుకొని ప్రత్యేకముగా ఉండాలా, ప్రత్యేకముగా ఉండాలా. ఆ దేవుని ప్రజలు లోకాశలకు పడిపోయి ఇశ్రాయేలు ప్రజలు లోకాశలకు పడిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ లోకంలో నుండి మనం ప్రత్యేకముగా ఉండాలా. తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు, దేవుని పైన తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉండొద్దు, విశ్వాసుల పైన తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు, దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా ఉండాలా. ఆ లోకంలో నుండి మనము ప్రత్యేకముగా ఉండాలా. లోకంలో నుండి ఆ సపరేటెడ్ లైఫ్, ఆ సపరేటెడ్ జీవితం, ఆ సపరేటెడ్ కుటుంబంగా మనము కనబడాలా. లోకంలో నుండి ప్రత్యేకముగా ఉండాలా, ప్రత్యేకముగా ఉండాలా. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం చదువుతాం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసం చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరించము. 8వ వచనం మనం చదువుకుందాం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక, వారి దేవత పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను అత్తుకొని ఉండవలెను. దేవుడైన యెహోవాను అత్తుకొని ఉండాలి. అన్య దేవతలతో కాక ప్రత్యేకముగా ఉండాలా. అన్య దేవతలను ఆరాధించే వ్యక్తులతో కాక ప్రత్యేకముగా ఉండాలా. ఇశ్రాయేలీయులకు యెహోవా చెప్తున్నాడు, యెహోవా సందేశం ఇస్తున్నాడు. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు యెహోవా దేవుడే, మీకోసం యుద్ధం చేసిన దేవుడు మీ దేవుడైన యెహోవాయే. 23వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతా మీరు సూచితిరి. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయనే మీకు మీ పక్షముగా యుద్ధం చేశాడు. మీరు అన్య దేవతల వైపు, వారి దేవతల చుట్టూ, వారి దేవతల తోడని ప్రమాణం చేసే వారి వైపు తిరగవద్దు, చూడవద్దు. మీ దేవుడైన యెహోవాని అత్తుకొని ఉండవలెను. అన్య జాతులను, అన్య దేవతలను వారి పక్కన, వారి మధ్యలో మనం ఉండొద్దు, ప్రత్యేకముగా ఉండాలా. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని, ఆ సపరేటెడ్ లైఫ్ మనం కలిగి ఉండాలా. అనే జాతులను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలా.
అన్ని జాతులను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలా. అన్య దేవతలను, అన్య జాతులను, ఈ లోకపు ఆ విగ్రహాలను, దేవతలను, దేవుళ్లను ఆరాధించే వారి వైపు ఉండకుండా ఆ దేవతల వైపు తిరగకుండా మీరు ప్రత్యేకంగా ఉండాలా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకుని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. మరి ఆ అన్య స్త్రీలను, విగ్రహారాధన చేసే ఆ స్త్రీలను విసర్జించి ప్రత్యేకపరచుకోమంటున్నాడు. అనే జాతులను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలా. మన జీవితము, మన లైఫ్ ఏ విధంగా ఉండాలంటే అన్ని జాతులతో సంఘర్షణ చేయొద్దు. లోకంలో నుండి ప్రత్యేకపరచుకోవాలా. అన్ని దేవతలతోని, అన్ని జాతులతోని విసర్జించి ప్రత్యేకంగా ఉండాలా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీచమైన ఆ చెడ్డవాటివైన వాటి వైపున తిరగక ప్రత్యేకంగా ఉండాలా. ఆ పై వచనాల్లో మనం చూస్తే, ఆ పై వచనాలన్నీ మనం చూస్తే 19-21 వచనంలో కూడా మనం చూస్తే 19 నుంచి 21 వచనం వరకు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలరని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును. నిన్ను రక్షించుటకు, నిన్ను వినిపించుటకు నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పట్ల ఉండవలసినంత నమ్మకంగా ఉండట్లేదని ఇర్మియా దేవునిపై ఆరోపిస్తున్నాడు. దేవునిపైన ఇర్మియా భక్తుడు, ఇర్మియా ప్రవక్త దేవునిపైన ఆరోపణ చేస్తున్నాడు. దేవుడు అతడు పలికిన అలాంటి మాటలను బట్టి పశ్చాత్తాపం చెందమని చెబుతూ అతనికి ఒక వాగ్దానాన్ని ఇచ్చి తన పలుకుల్ని, తన మాటలను, తన పిలుపుల్ని మరలా నూతన పరుస్తున్నాడు. నీచమైన వాటి చుట్టూ తిరగక ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రజలందరూ కూడా నీచమైన వాటిని, ఏది నీచమో ఏది వ్యర్థమైనదో తెలుసుకొని గుర్తుపట్టి ఆ దేవుని నోటి మాట వలన, ఆ దేవుని నోటి శక్తి వలన ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలా. దేవుడు నీకు శక్తి ఇచ్చాడు. దేవుని మహిమ నీలో ఉంది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది. అప్పుడు నువ్వు ఏది మంచిదో ఏది చెడుదో ఆ గుర్తుపట్టే వ్యక్తిగా ఉండాలా. దేవుని దర్శనము తెలిసిన వ్యక్తివి, దేవుని ప్రత్యక్షతలు తెలిసిన వ్యక్తివి. నువ్వే విధంగా ఉండాలంటే ఆ చెడ్డ వాటిపైన, ఆ నీచమైన వాటిపైన నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలా. అసహాయమైన వాటిని, ఆ నీచమైన వాటిని నువ్వు తీసివేసుకోవాలా. ప్రత్యేకముగా ఉండాలా. ప్రత్యేకము ఆ సపరేటెడ్ లైఫ్లో ఉండాలా. నీచమైన వాటి చుట్టూ తిరగకుండా. 6వది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ప్రస్తుత సమాజంలో
ఉన్న ఆ వక్రబుద్ధి లేకపోతే ఆ అవినీతి నుండి దేవుని వైపు తిరగని వారికి, రక్షణ పొందని వారికి దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, మూర్ఖులకు ఈ తరం వారి నుండి ప్రత్యేకంగా ఉండాల. దేవుణ్ణి వ్యతిరేకించేవారు, దేవుణ్ణి విమర్శించేవారు, దేవుని ప్రజలను తిట్టేవారు, దేవుని ప్రజలను కొట్టేవారు, వారందరి పక్షముగా మీరు దూరంగా ఉండాల. వారందరికీ మీరు దూరంగా ఉండాల. వారికి విజ్ఞాపన చేసే ప్రజలుగా మీరు ఉండాల. మూర్ఖులకు ఈ తరము వారి నుండి ప్రత్యేకముగా ఉండాల. చెడు స్నేహాలు విడిచిపెట్టి ఆ దైవరాహిత్యమైన లోకాన్ని విసర్జించి క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ ఐక్యమై దేవుని పరిచర్యకు అప్పగించాలని విశ్వాసులకు బోధించాల. మూర్ఖమైన ప్రజల మధ్య మీరు ఉండవద్దు. ఆ మూర్ఖులైన ప్రజలను మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు. దేవునికి విజ్ఞాపన చేయండి. దేవుని కోసం నిందలు, శ్రమలు పడిన వారు ఒక దినమున దేవుని ఎదుట దేవుడు మీకు మంచి కిరీటాన్ని దయచేస్తాడు. మీకు దేవుడు మంచి కిరీటాన్ని దయచేస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అటువంటి దేవుని శక్తిని మనం కలిగి ఉన్నాము. దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోవద్దు. మూర్ఖులుగా ఈ తరం వారి నుండి మనం ప్రత్యేకముగా జీవించాలా, ప్రత్యేకముగా ఉండాలా. లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. మూర్ఖతరము వారలారా, దేవుని పైన విశ్వాసం లేక మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. మూర్ఖమైన ప్రజలు, మూర్ఖంగా ఆలోచించే ప్రజలు, దేవుని పైన విశ్వాసం లేని ప్రజలు, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఈ మూర్ఖులకు ఈ తరం వారి నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. లేకపోతే, ఆ మూర్ఖుల నుండి మనం ప్రత్యేకంగా దూరంగా ఉండకపోతే మనము శ్రమలు, బాధలు అనుభవించవలసి వస్తుంది. వారి పక్షంగా మనం విజ్ఞాపన చేస్తే దేవుడు ఏదో ఒక దినమున వారి హృదయాన్ని మారుస్తాడు. వారి మనసును మారుస్తూ ఉంటాడు దేవుడు. ఆ గొప్ప దేవుడు, అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, అజీవము కలిగిన దేవుడు. ఆ దేవునికి మన సమస్యలు, మన బాధలు అప్పగించాల. 17వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, అయితే ముందుగా అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. ఈ తరము వారి చేత ఉపేక్షించబడాల. ఈ తరము వారి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉంటూ సమాజంలో ఉన్న ఆ వక్రబుద్ధి, అవినీతి నుండి, లేకపోతే ప్రజలను హింసించే ఆ వ్యక్తుల మధ్య మనము దూరముగా ఉండి ప్రత్యేకముగా ఉండాలా. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనము రావాలా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనంజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరి మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింజులమైన దేవుని కుమారులన్నట్లు సనుగులను, సంశయములను మానాల. సనుక్కోవద్దు, ఇసుక్కోవద్దు. సమస్త కార్యములను చేయమంటున్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని
లోకమందు జ్యోతుల వలె కనబడమంటున్నాడు. దేవుడు సంతోషపడుతున్నాడు. అట్టి జనం మధ్య, ఆ మూర్ఖమైన వక్ర జనం మధ్య మీరు సువార్తను ప్రకటించండి, సమస్త కార్యాలను చేయండి, జ్యోతుల వలె ఉండండి. దేవుడు పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని మనమందరము కూడా ఆ మూర్ఖులకు ప్రత్యేకముగా ఉండాలా. మూర్ఖులకు ఈ తరం వారి నుండి ప్రత్యేకముగా ఉండాలా. దేవుని సువార్తను ప్రకటించాలా. దేవుణ్ణి, ఆ మూర్ఖులైన వారికి దేవుని ప్రేమను మనం చూపించే వ్యక్తులుగా ఉండాలా. 7వది ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలను ప్రత్యేకంగా ఉండాలా. అటువంటి క్రియలు చేయకుండా మనం ప్రత్యేకంగా ఉండాలా. అటువంటి క్రియలు, అంధకారమైన క్రియలు చేయక ప్రత్యేకంగా ఉండాలా. నిష్ఫలమైన క్రియలు చేయకుండా ప్రత్యేకంగా ఉండాలా. ఆ దుష్ట క్రియలు, దుష్టత్వాన్ని ఎదిరించి దేవుని పక్షముగా మనం నిలబడాలా. దేవుని పక్షముగా నిలబడితే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఎబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. దుష్టత్వాన్ని ఎదిరించి దేవుని పక్షముగా మనం నిలబడాలా. దేవుని పక్షముగా మనం నిలబడితే దేవుడు మనల్ని హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. నిష్ఫలమైన అంధకార్యాలు చేయక మనం ప్రత్యేకముగా ప్రత్యేకముగా జీవించాలా. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, 94వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, దుష్టుల మీదకి నా పక్షమును ఎవడు లేచును, దోషం చేయవారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచును. యెహోవా నాకు సహాయం చేసి ఉండిన ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను. దుష్టక్రియలను ఎండగట్టి ఆ దుష్టక్రియలను చేసే ఆ వ్యక్తులను క్రీస్తుకు నమ్మకంగా మనం జీవించాలా. ఆ దుష్టక్రియలన్నీ మనం ఎండగట్టాలా. ఆ దుష్టుల మీదకి దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆ దుష్టక్రియలు చేసే వారందరినీ మనము క్రీస్తుకు నమ్మకముగా ఉండి దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా ఉండాలా. దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. ఆయన పని చేసినప్పుడు ఆయన మన పక్షముగా ఉంటాడు. మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు ఆయన. అటువంటి దేవుడు. లోకము, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నిన్ను ద్వేషించుచున్నది. లోకంలో క్రియలన్నీ చెడ్డ క్రియలు, లోకంలో అన్ని చెడ్డ క్రియలు, అవి మిమ్మల్ని ద్వేషిస్తుంది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అవి మిమ్మల్ని ద్వేషిస్తుంది, అది నన్ను ద్వేషించుచున్నది. దేవుని సువార్తను ప్రేమించే వ్యక్తులు లేరు. అంధకారమైన క్రియలు చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఆ నిజ దేవుడను, ఆ క్రైస్తవత్వాన్ని, ఆ దేవుణ్ణి పూజించే వ్యక్తులు లేకుండా పోయారు. నిష్ఫలమైన అంధకార క్రియలను చేయక ప్రత్యేకముగా ఉండాలా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అక్రమంగా నడుచుకునే వారి నుండి ప్రత్యేకముగా ఉండాలా. అక్రమంగా నడుచుకునే వారి నుండి ప్రత్యేకముగా ఉండాలా. అక్రమంగా నడిచే ప్రజలు, అన్యాయంగా నడిచే ప్రజలు, అన్యాయమైన తీర్పు ఇచ్చే ప్రజలు, లేకపోతే అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రజల మధ్య నుండి మనము అక్రమంగా నడుచుకునే వారి నుండి ప్రత్యేకముగా ఉండాలా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, అపోస్తుల బోధకు ఆటంకము, భేదములు కలుగజేసే వారి నుండి మనం ప్రత్యేకముగా ఉండాలా.
ప్రత్యేకముగా ఉండాలా. బోధకు ఆటంకం కలుగజేసేవారు, భేదములు కలుగజేసేవారి మధ్య నుండి మనం ప్రత్యేకముగా ఉండాలా, ప్రత్యేకముగా ఉండాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో త్రాగుబోతులతో, విగ్రహారాధికులతో, తిండిబోతులతో ఉండక మనం ప్రత్యేకమైన జీవితంలో ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా. తాగుబోతులతో ఉండొద్దు, విగ్రహారాధికులతో ఉండొద్దు, తిండిబోతులతో ఉండొద్దు. మనం వారందరితో ప్రత్యేకంగా ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే నామకార్థ క్రైస్తవుల నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నా, లేకపోతే ఆ పండగ క్రైస్తవుల్ని, అప్పుడప్పుడే వెళ్ళే క్రైస్తవులను, అప్పుడప్పుడు దేవుని మందిరానికి కనపడే ఆ క్రైస్తవులను, నామకార్థ క్రైస్తవుల నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. నిజమైన విశ్వాసి దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించే ఆ నిజమైన క్రైస్తవులు, లేకపోతే నిజమైన విశ్వాసుల మధ్యలో మనం ఉండాలా. నామకార్థపు క్రైస్తవుల నుండి మనం ప్రత్యేకముగా ఉండాలా, ప్రత్యేకముగా ఉండాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అవిశ్వాసుల నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. అవిశ్వాసంలో ఉన్న ఆ ప్రజల నుండి మనం ప్రత్యేకపరచుకోవాలా. అవిశ్వాసంగా దేవుడు మేలు చేస్తాడా లేదని, వారి జీవితంలో అవిశ్వాసం దేవుడు స్వస్థత ఇస్తాడా లేదని, అవిశ్వాసం వారి జీవితంలో దేవుని పైన విశ్వాసం లేదు, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేస్తాడు, దేవుడు నాకు చేస్తాడనే విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఉండే వారి మధ్య నుండి మనం ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండుట అనగా లోక ఆచారాలను, పద్ధతులను అనుసరించక మనుష్య జాలను, మనుష్య ఆశలను విసర్జించి ప్రభువుతో నడవడం, ప్రభువుతో నడవడం. దేవుని ప్రజలు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రత్యేకంగా ఉండడం అంటే లోకాచారాలను, లోక పద్ధతులను అనుసరింపక మనుష్య ఆశలను విసర్జించి ప్రభువుతో నడవాల, ఆ ప్రభువుతో నడవాలి, ప్రభువుతో నడవాలి. థ్యాంక్ యూ జీసస్. ఈ దినమున మన జీవితంలో ఆ ప్రత్యేకమైన జీవితంలోకి, ఆ ప్రత్యేకమైన దేవుని ప్రజలుగా మనం ఉండడానికి, దేవుని ప్రజలు ప్రత్యేకముగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనము కొనసాగించాలా. దేవుని కోసం, దేవుని సాక్షులుగా ఉండటం కోసం మనము యథార్థంగా దేవుని వైపు నిలబడే వ్యక్తులుగా ఉండాలా. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలంటే, ఒక తీర్మానం చేసుకో. ఎందుకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే, మనము ప్రభువు వారమై ఉండడానికి మాత్రమే ప్రత్యేకముగా ఉండాలా. ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికే మనం ప్రత్యేకముగా ఉండాలా. పవిత్రముగా జీవించుట కొరకు ప్రత్యేకముగా ఉండాలా. క్రమముగా నడుచుకున్నట కొరకు ప్రత్యేకతగా ఉండాలా. తీర్మానం చేసుకో, నీ మనసు మార్చుకో. ప్రత్యేకమైన జీవితంలోకి వస్తావా? ఈరోజు ఈ దినమున దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు, నీకోసం ఆశపడుతున్నాడు, నీకోసం ఆశపడుతున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి నువ్వు రాగలుగుతావా? ఆ ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనము దేని నుండి ప్రత్యేకంగా ఉండాలా? అన్ని జాతులతో ప్రత్యేకంగా ఉండాలా, లోకంలో నుండి ప్రత్యేకంగా ఉండాలా, అన్ని జాతులను, అన్ని దేవతలను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలా. నీచమైన వాటి చుట్టూ తిరగగా ప్రత్యేకంగా ఉండాలా. అపవిత్రమైన వాటి చుట్టూ తిరగకుండా ప్రత్యేకమైన ఉండాలా. అపవిత్రమైన వాటి నుండి ప్రత్యేకంగా ఉండాలా. మూర్ఖులైన ఈ తరము వారి నుండి ప్రత్యేకంగా ఉండాలా. నిష్ఫలమైన అంధకార క్రియలను చేయక ప్రత్యేకంగా ఉండాలా. అక్రమంగా నడుచుకుని వారి నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. అపోస్తుల బోధకు ఆటంకము, భేదములు కలుగజేసే వారి నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. తాగుబోతులతో, విగ్రహారాధికులతో, తిండిబోతులతో
ఉండక మనం ప్రత్యేకంగా ఉండాలా. నమ్మకార్థ క్రైస్తవుల నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. అవిశ్వాసుల నుండి బయలువెడక మనం ప్రత్యేకంగా ఉండాలా. ఈ దినమున దేవుని వైపు చూస్తావా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. ఆ సర్వాధికారి అయిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పాపంలో నుండి నిన్ను విడిపించాడు, పాపంలో నుండి నిన్ను రక్షించాడు. ఆ పాప కార్యాలు చేయకుండా దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. ఆ గొప్ప దేవుడు అసర్వాధికారి అయిన దేవుడు మన జీవితాలను మార్చే దేవుడు, ఆ గొప్ప దేవుడు. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, ఆ శ్రమల రోజు నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తీర్మానం కలిగి జీవించు. దేవుడు నేను విడిపించే దేవుడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని వైపు చూడు. ఆ పాపముల నుండి, ఆ బంధకాల నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. దేవునికి క్షమాపణ కోరుకో, దేవుని పాదాల చెంతకురా. దేవుడు నిన్ను క్షమించి, విడిపించి, కాపాడి, రక్షించే దేవుడు, నా జీవము కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్నా ఆ యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వైపు చూస్తూ ఒక తీర్మానం తీసుకో. ప్రత్యేకతలోకి రా, ప్రత్యేకమైన జీవితంలోకి రా. ఆ ప్రత్యేకమైన జీవితం నీలో ఉంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా నియమించడానికి ఇష్టపడుతున్నాడు. తన మహిమను చూపించే బిడ్డగా నిన్ను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సంతోషపెట్టే బిడ్డగా నిన్ను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రత్యేకపరచుకో నీ జీవితం. లోకములో నుండి ప్రత్యేకపరచుకో. దేవుడు గొప్ప దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్.